అందరికీ నమస్కారం గాయ్స్, నేను మీ #MD మరొకసారి మీ ముందుకు వచ్చేసాను బిగ్ బాస్ లైవ్ 24/7 అప్డేట్స్ కోసము. సో ఇవాల్టి ఎపిసోడ్ లో కొన్ని అప్డేట్స్ అయితే కీలకమైనవి, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో అందులో భాగంగా టాస్క్ అయితే అయిపోయింది. బాల్ పట్టు గోల్ కొట్టు అనేది కాన్సెప్ట్ అయిపోయింది. ఆ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో యష్మి టీమ్ క్లాన్ అయితే గెలిచిన తర్వాత బిగ్ బాస్ చెప్పిన టాస్క్ లో కండిషన్స్ ప్రకారం ఏంటంటే చిన్న క్లాన్ ఏదైతే ఉందో నిఖిల్ క్లాన్ లో వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టుకుని బలం పెంచుకోవాలని చెప్పి అన్నారు. సో ఇది సేమ్ మనకి పాతకాలంలో ఏదైనా ఒక రాజ్యంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే తమ యొక్క సపోర్ట్ సరిపోతే కనుక సామంత రాజులు వాళ్ళకి సంబంధించిన సైన్యాన్ని తీసుకొని వాళ్ళ యొక్క బలాన్ని పెంపొందించుకొని రాజ్యాలను జయిస్తారు. అదే కాన్సెప్ట్ తీసుకుని ఇక్కడ చిన్న రాజ్యమైన నిఖిల్ క్లాన్ ని అక్కడ నుంచి మద్దతు కూడగట్టుకుని సపోర్ట్ పెంచుకొని బలం పెంచుకోవాలని చెప్పేసి అలా అంతిమంగా ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గెలుస్తారని చెప్పి కూడా బిగ్ బాస్ చెప్పారు. సో అందులో భాగంగా ఫస్ట్ టాస్క్ అయితే వాళ్ళు గెలిచేశారు. ఇప్పుడు నైనికా టీం దగ్గర అలానే యష్మి టీం దగ్గర ఉన్నటువంటి ప్రధాన ఎజెండా ఏంటిదంటే ఇప్పుడు నిఖిల్ క్లాన్ దగ్గర ఏదైతే ఉందో సపోర్టు, ముగ్గురు వ్యక్తుల సపోర్టు, ఆ ముగ్గురు వ్యక్తుల్ని గెలిచి వాళ్ళ యొక్క మన్ననలు పొంది వాళ్ళని యాడ్ చేసుకోవాలి వీళ్ళ గ్రూప్ లో. సో ఇదే దానిపైన కొద్దిగైతే డిస్కషన్ నడుస్తుంది. అక్కడ కిచెన్ రూమ్ దగ్గరలో ఒక హాల్ రూమ్ వెయిటింగ్ ఏరియాలో అక్కడైతే డిస్కషన్ జరుగుతుంది. ఎవరెవరి మధ్య అంటే విష్ణుప్రియ మధ్య, యష్మి మధ్య, అలానే నైనిక మధ్య. సో ఇలా అయితే నేను మ్యానిపులేట్ చేసి ఈజీగా నిఖిల్ని ఒప్పిస్తానని చెప్పి తనని ఎలాగోలా రిక్వెస్ట్ చేసేసి వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటానని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. అదే టైంలో అక్కడ అటుగా వచ్చినటువంటి నిఖిల్ ఏం చెప్పాడంటే మీరు ఎంతైనా చెప్పండి, నేను మాత్రం అసలు వినకుండా నా దారిలో నేను వెళ్ళిపోతానని చెప్పి ఒక మాట విసిరేసి అయితే వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత విష్ణుప్రియ ఏం చెప్తుందంటే, విష్ణుప్రియకి ఈమె చెప్తుంది నైనిక ఏం చెప్తుందంటే నాకు మ్యానిపులేట్ అవ్వడం చాలా ఈజీ, సో నేను తప్పకుండా మ్యానిపులేట్ చేస్తాను, నిఖిల్ నాకు సపోర్ట్ చేస్తారు అన్నట్టు ఆమె అయితే చెప్పింది. ఇదే విషయంపై వేరే రూమ్ లో డిస్కషన్ జరుగుతుంది. అక్కడ బెడ్రూమ్ లో ఆదిత్య ఓంకి మణికంఠకి డిస్కషన్ జరుగుతుంది. అలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ ఇది తీసుకొస్తున్నారు కాబట్టి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి మేము సపోర్ట్ ఇవ్వడానికి ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను అడిగితే కనుక నేను ఒకే ఒక మాట చెప్తాను, నా దగ్గర ఏమీ లేనప్పుడు, నన్ను ఎవరు నమ్మనప్పుడు నిఖిల్ నన్ను నమ్మాడు, నేను నిఖిల్ దగ్గరే ఉంటాను. సో నిఖిల్ అటువంటి పరిస్థితుల్లో కూడా నాతో పాటు స్టాండ్ తీసుకున్నాడు, అందుకని నేను నిఖిల్తోనే ఉంటాను. ఈవెన్ ఇఫ్ వాళ్ళు వచ్చి నన్ను అడిగినా కానీ వాళ్ళకి నేనైతే సపోర్ట్ ఇవ్వను, నేను ఎటు వెళ్ళకుండా నిఖిల్తోనే స్టిక్ అయి ఉంటానని చెప్పాడు. సో అదే విషయాన్ని ఆదిత్య ఓం కూడా చెప్పాడు. సో ఆట మూవ్ అవ్వాలంటే కనుక అలా మధ్యలో ఆగిపోతే ఎలా అని చెప్పి కూడా అతనైతే అన్నాడు. అది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చెప్పాలంటే మనం జస్ట్ సజెషన్ ఇవ్వాలి తప్ప మనమే దాన్ని రుద్దకూడదని చెప్పి కూడా ఆయన అయితే అన్నాడు. సో ఇక్కడైతే క్లియర్ కట్ గా నాగమణి కంట ఏమనుకుంటున్నాడంటే ఎటు పోకూడదని చెప్పి నిఖిల్తోనే స్టిక్ అవ్వాలని చెప్పి. సో నిఖిల్ స్ట్రాటజీ కూడా అదే ఉంది, ఎవరికి కూడా సపోర్ట్ ఇవ్వద్దు, మనం స్టాండ్ అలానే తీసుకోవాలి, అప్పుడు వీళ్ళిద్దరు కూడా గెలవరు కదా, అప్పుడు బిగ్ బాస్ ఏదో కొత్త టాస్క్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. సో ఇదైతే ఇప్పుడైతే హౌస్ లో అయితే ట్రెండ్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం టాస్క్ ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టు కనుక టకటగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ అండ్ అగైన్ సీ యూ, బై.